శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 41వ శ్లోకము. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భః పరమేశ్వరః కారణం కారణం కర్తా వికర్తా గహనో గుహః. ఉద్భవః ప్రపంచము పుట్టుటకు ప్రధాన కారణము అయినవాడు. భవము అనగా సంసారము, దీనికి అతీతుడు ఈ భగవానుడు. క్షోభనః విష్ణుమూర్తి తన నిజేచ్ఛ చేత సృష్టి సమయంలో వ్యయావ్యయ స్వరూపులగు ప్రకృతి పురుషులందు ప్రవేశించి క్షోభపరచెను అని విష్ణు పురాణము చెప్పుచున్నది. అనగా సృష్టి సమయములో ప్రకృతియందు పురుషునియందు ఈ భగవానుడు ప్రవేశించి కలతపరిచెను. దేవః స్తుతింపదగిన వారిచే స్తుతింపబడువాడు, సృష్టి మొదలగు వానితో క్రీడించువాడు, అన్ని భూతములయందు ఆత్మస్వరూపుడుగా ప్రకాశించువాడు. శ్రీగర్భః జగద్రూపమైన శ్రీని ధరించినవాడు, అన్ని విభూతులను తన గర్భమున కలవాడు. పరమేశ్వరః గొప్ప పరిపాలనా శక్తి కలవాడు, అన్ని భూతములయందు ఉన్న భూతములు నశించినప్పుడు తాను నశింపక జ్యోతి రూపములో వెలుగు పరమేశ్వరుని చూడగోరు విఖ్యాతులలో ఏ ఒక్కడో ఆ పరమేశ్వరుని చూడగలడు పార్థ అని గీతలో భగవానుడు చెప్పియున్నారు. కరణం ప్రపంచము పుట్టుటలో ముఖ్య సాధనమైనవాడు. కారణం ఉపాదాన కారణము నిమిత్త కారణము అయినవాడు. కర్త సర్వస్వతంత్రుడు అయి అన్ని కార్యములు చేయువాడు. వికర్త విచిత్రమైన భువన బ్రహ్మాండములను చేయువాడు. గహనః తన స్వరూపము సామర్థ్యము తాను చేయు చేష్టలు వీటిని ఇతరులు తెలుసుకొనుటకు వీలు కానివాడు. గుహః తన మాయచే స్వరూపమును కప్పి ఆవరించి ఉండువాడు. యోగమాయావంతుడు అయినా అతనిని తెలుసుకొనుట ఎవరికిని వీలు కాదు అని గీత చెప్పుచున్నది. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరర్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః. వ్యవసాయః జ్ఞానమాత్ర స్వరూపుడు. వ్యవస్థానః లోకపాలనాధికారము కలవాడు, తన యందు అందరి యొక్క కట్టుబాట్లు కలవాడు. వారి వారి ధర్మములను వేరువేరుగా విభజించి ఏర్పాటు చేయువాడు. సంస్థానః ప్రళయమున సర్వభూతములకు ఉనికి అయినవాడు, చక్కటి స్థానమైనవాడు. స్థానదః కర్మానుగుణములైన స్థానములను అందరికీ ఇచ్చువాడు. ధ్రువః స్థిరముగా ఉండువాడు, నశింపనివాడు. పరర్దిః గొప్ప విభూతి కలవాడు. పరమస్పష్టః గొప్పదైన శోభగల జ్ఞానస్వరూపుడు. తుష్టః పరమానంద స్వరూపుడు. పుష్టః అంతటా నిండియున్నవాడు. సుభేక్షణః శుభమైన చూపులు కలవాడు, సమస్త కర్మలను నాశనము చేయునట్టిదియు అవిద్యను నాశనము చేయునట్టిదియు సర్వ సందేహములను తొలగించునట్టిదియు మోక్షగాములకు మోక్షము భోగార్థులకు భోగము ఇచ్చునట్టిదియు అయిన శుభమైన ఈక్షణము కలవాడు. ఇతని చూపులతో హృదయ గ్రంథి ఛేదింపబడును అని ఉపనిషత్తులు శృతులు చెప్పుచున్నవి. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. రామః
రామః అనగా రాముడు. రమేతి ఇతి రామః. నిత్యము చిదానంద ఆనంద స్వరూపుడైన ఈ భగవానుని గురించి యోగులు రమింతురు అనగా ఈయన యందే ధ్యానమగ్నులై ఉందురు. కావున ఇతనికి రాముడు అని పేరు అని పద్మపురాణము చెప్పుచున్నది. బహురమణీయమైన శరీరము ధరించువాడు కనుక రాముడు. విరామః సర్వ ప్రాణులకు తన యందు విరామము కలిగించువాడు అనగా అంత్యకాలమున అందరినీ తనలో చేర్చుకునివాడు. జీవులను సంసార చక్రము నుండి విముక్తులను చేయగలవాడు. విరతః విషయములయందు ఆసక్తి లేనివాడు. మార్గః అమృతత్వమును పొందుటకు ఇతను తప్ప మరి ఒక మార్గము లేదు అని ఉపనిషత్తు చెప్పుచున్నది. ముముక్షువులు అయిన యోగులు ఇతనిని తెలుసుకొని మరణరహిత స్థితిని పొందుటకు మార్గము అయినవాడు ఈ భగవానుడు. నేయః సమ్యక్ జ్ఞానము అను మార్గముచే జీవుడు ఈ పరమాత్మ స్వరూపుని పొందగలడు. నయః జ్ఞానులకు వారి కర్మలననుసరించి తన స్వరూపమును అనుగ్రహించువాడు. ఇచట పొందదగినవాడు నేయః. తనని పొందేలా అనుగ్రహించేవాడు నయః. తనని పొందుటకు మార్గమైనవాడు మార్గః అనగా ప్రాప్య ప్రాపక ప్రాప్తి సాధన రూపుడు ఈ భగవానుడు. అనయః ఇటువంటి ప్రాప్య ప్రాపక ప్రాప్తి రూపములు గల భగవానుడు మరి ఒకడు లేడు. వీరః అమిత విక్రమము కలవాడు. శక్తిమతాం శ్రేష్ఠః శక్తిమంతులలో శ్రేష్ఠుడు ఈ భగవానుడు. ధర్మః సూక్ష్మమగు ధర్మము అయినవాడు అని కఠోర ఉపనిషత్తు చెప్పుచున్నది. సర్వభూతములను తారతమ్యములు లేకుండా ధరించువాడు కనుక ఇతడు ధర్ముడు. ధర్మములచే ఆరాధింపబడువాడు ఈ భగవానుడు. ధర్మ విదుత్తమః ధర్మము తెలిసిన వారందరిలోనూ ఉత్తముడు. ధర్మబోధకములైన శృతులు స్మృతులు ఉపనిషత్తులు పురాణములు వేదములు ఇతనిని గురించియే చెప్పుచున్నవి కనుక ఇతడు ధర్మవేత్తలలో అత్యుత్తముడు. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవపృతుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః. వైకుంఠః కుంఠ అనగా గమన ప్రతిబంధకము. దీనిని కలిగించువాడు వైకుంఠః వైకుంఠుడు. జగత్ ఆరంభ సమయమున స్వేచ్ఛాగమనములు కలిగిన పంచభూతముల గమనమును బంధించినవాడు ఈ భగవానుడు. నాచే భూమి సముద్రము ఆకాశములను వాయువుతో కలుపబడినవి. వాయువు తేజస్సుతో కలుపబడినది. అందుచేత నేను వైకుంఠుడను అయితిని అని భారతము శాంతి పర్వములో ఈ భగవానుడు స్వయముగా చెప్పినారు. పురుషః పురశయనాత్ పురుషః సర్వపురములయందు శయనించువాడు కనుక పురుషుడు అనబడుచున్నాడు. ఇచట పురములు అనగా శరీరములు. పురా సదనాత్ పురుషః సర్వ ప్రపంచము కన్నా పూర్వము నుండి ఉన్నవాడు కనుక పురుషుడు అయినాడు. సర్వ పాపములను నాశనము చేయువాడు ఈ పురుషుడు. ప్రాణః ప్రాణరూపము అయిన వాయురూపమున చేష్ట చేయుచున్నాడు అని విష్ణు పురాణము చెప్పుచున్నది. క్షేత్రజ్ఞ రూపమున శ్వాసించు ప్రక్రియ చేయువాడు. ప్రాణదః ప్రాణుల యొక్క ప్రాణములను ప్రళయకాలమున హరించువాడు. తిరిగి ఆ ప్రాణములను సృష్టి ఆరంభములో ఇచ్చువాడు ఈ భగవానుడు. ప్రణవః శృతులు ఈ భగవానుని ఓం అని స్తుతించుచున్నవి. వేదములన్నీయు నమస్కరించుచున్నవి కనుక ఈ భగవానుడు ప్రణవః అని సనత్కుమారుడు చెప్పినాడు. పృథుః ప్రపంచరూపమంతటా వ్యాపించినవాడు. హిరణ్యగర్భః చతుర్ముఖ బ్రహ్మను పుట్టించినవాడు. హిరణ్మయాండమును తన గర్భముగా కలిగినవాడు. శత్రుఘ్నః శత్రువులను చంపువాడు. వ్యాప్తః
సర్వవ్యాపి ఈ భగవానుడు. వాయు భూతలమున గంధమును నేనే అని భగవద్గీతలో భగవానుడు స్వయముగా చెప్పెను. అదోక్షజ ఎన్నడూ తన రూపము నుండి జారనివాడు, కావున ఈ భగవానుడు అదోక్షజుడు అని భారతము ఉద్యోగ పర్వము చెప్పుచున్నది. అధమ ఇంద్రియములందు పుట్టువాడు, ఇంద్రియములను తిరస్కరించిన వారికి భగవంతుని జ్ఞానము కలుగును అని ఈ భగవానుడు చెప్పుచున్నాడు. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు కాలస్వరూపుడు ఈ భగవానుడు. సుదర్శన చక్కని దర్శనము కలవాడు. ఇతని దర్శనము వలన మోక్షరూప ఫలము లభించును, కావున ఇతని దర్శనము చక్కనిది. చక్కని నేత్రములు కలవాడు, తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహించువాడు. సుదర్శనము అనే చక్రమును చేతియందు ధరించినవాడు. కాలహ కాలమేను గణనం బొనరించెడి కాలవేత్తలన్ అని గీతలో భగవానుడు చెప్పియున్నారు. సర్వమును గణించువాడు ఈ భగవానుడు. పరమేష్టి పరమేష్టి అయి ప్రకాశించుచున్నాడు అని మంత్రవర్ణన చెప్పుచున్నది. హృదయాకాశమునందు ఉండువాడు. పరిగ్రహ భక్తులర్పించు పత్ర పుష్పాదులను, వారు చేయు పూజ అర్చన కీర్తనాదులను స్వీకరించువాడు. సర్వగతుడగుటచే అంతటినీ గ్రహింపబడువాడు. ఉగ్రహ ఉగ్రమైనవాడు. ఇతని భయముచే సూర్యుడు ఉదయించుచున్నాడు అని తైత్తరోపనిషత్తు చెప్పుచున్నది. సంవత్సర సమస్త భూతములు ఇతని యందు వసించుచున్నవి, కావున ఈ భగవానుడు సంవత్సరుడు. దక్ష సర్వకర్మలను జాగరూకుడై సమర్థతతో చేయువాడు. సర్వగణములకు ఇతడే దక్షుడు. విశ్రామ క్షుత్పిపాసాదులతో కల్లోలితమైన సంసారమున అవిద్యాది మహాక్లేశములతో మదాది ఉపక్లేశములతో వివసులై విశ్రాంతిని కోరుచున్న ప్రజలకు విశ్రాంతిని కలిగించువాడు. లయకాలములో ప్రాణులకు విశ్రామము ఇచ్చువాడు. విశ్వదక్షిణ అశ్వమేధయాగములో ఈ విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు. విస్తార స్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తారః సమస్త లోకములు ఇతని యందు విస్తరింపబడి ఉన్నవి, కనుక ఇతడు విస్తారుడు. స్థావరస్థానుః స్థావరుడు అనగా పృథివీ మొదలగు సర్వలోకములకు స్థానమైనవాడు. స్థానువు అనగా కదలక మెదలక ఉండువాడు. ప్రమాణం జ్ఞానరూపుడగుటచే సకలమునకు ప్రమాణమైనవాడు. బీజమవ్యయం అవ్యయమైన బీజము. వ్యయము అనగా క్షయము మార్పు. క్షయము కాని బీజము మరి ఒక రూపము పొందుటకు అనగా మార్పు చెందుటకు కారణము అయినవాడు. అర్థః చక్కని స్వరూపుడు అగుటచే అందరి చేత కోరబడుచుండువాడు. అనర్థః అన్ని భూతముల అనర్థములను తొలగించువాడు. మహాకోశః అనంతమైన అన్నమయాది కోశములు కలవాడు. మహాభోగః గొప్ప భోగము అనగా సుఖము కలవాడు. మహాధనః భోగ సాధనమైన గొప్ప ధనము కలవాడు. అనిర్విణ్ణస్థవిష్టో భూ ధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామః సమీహనః. అనిర్విణ్ణః నిర్వేదము లేనివాడు. స్థవిష్టః మిక్కిలి స్థూలమైన సమిష్టి రూపమైన విరాట్ రూపముతో ఉన్నవాడు. ఇతనికి అగ్ని శిరస్సు,
సూర్యచంద్రులు కన్నులు అని ముండకోపనిషత్తు చెప్పుచున్నది. అబూహు పుట్టుక లేనివాడు, స్వయముగా పుట్టువాడు, భూరూపము అయినవాడు. ధర్మయూపః ధర్మములకు యూపస్తంభము అయినవాడు. స్తంభమునకు పశువులు కట్టబడినట్లు ధర్మములు వీని యందు కట్టబడియుండును. మహామఖః మోక్ష ఫలములను ఇచ్చునటువంటి గొప్ప యజ్ఞములు కలవాడు. నక్షత్రనేమిః నక్షత్రములకు, సూర్యచంద్రులకు, జ్యోతిశ్చక్రమునకు నేమి వలె అనగా ఆధారము వలె ఉండువాడు ఈ భగవానుడు. నక్షత్రీ నక్షత్రములు కలవాడు. నక్షత్రానామహంససి అని గీతలోని విభూతి యోగంలో భగవానుడు చెప్పినారు. క్షమః సమస్త కార్యములను సహించువాడు. క్షమయందు పృథివితో సమానుడు అని వాల్మీకి రామాయణము చెప్పుచున్నది. క్షామః సర్వ వికారములు నాశనమైనను తన ఆత్మస్వరూపముతో ఎప్పటిలా ఉండువాడు. సమీహనః సృష్టి మొదలగు వాని కొరకు చక్కగా చేష్ట చేయువాడు. యజ్ఞయిజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞః యజ్ఞమే విష్ణువు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. సర్వయజ్ఞ స్వరూపుడు, యజ్ఞరూపమున ప్రవర్తించువాడు. ఇజ్యః యజ్ఞములచే పూజింపదగినవాడు. ఎవ్వరు పుణ్యములైన యజ్ఞములతో దేవతలను, పితృదేవతలను పూజింతురో వారు ఆత్మచేత నిరంతరము ఆత్మస్వరూపుడైన విష్ణువుని పూజించుచున్నట్లే. మహేజ్యః మోక్షరూప ఫలమునిచ్చువాడు అగుటచే గొప్పగా పూజ చేయ తగినవాడు ఈ భగవానుడే. క్రతుః క్రతుస్వరూపుడు. సత్రం సత్పురుషులను రక్షించువాడు. సతాంగతిః ముముక్షువులైన యోగులకు గతి అయినవాడు. సర్వదర్శి తన సహజ జ్ఞానముచే సమస్త ప్రాణుల యొక్క పుణ్యపాపములను చూచువాడు. విముక్తాత్మ విముక్తమైన ఆత్మ కలవాడు అనగా సంసార బంధముల నుండి విడువబడిన ఆత్మ కలవాడు. ఇతనికి సంసార బంధములు అంటవు. సర్వజ్ఞః సర్వమును ఆత్మ అయినవాడు, సర్వమునకు జ్ఞాత అయినవాడు. జ్ఞానముత్తమం పరబ్రహ్మమగు ఈ భగవానుడు ఉత్తమమైన జ్ఞానస్వరూపుడు. అనంతమగు సత్యమైన జ్ఞానము కలవాడు ఈ భగవానుడు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. సువ్రతః మంచి వ్రతము కలవాడు. శరణు పొందిన, కాపాడమని యాచించిన సర్వభూతములకు నేను అభయమిచ్చెదను, ఇది నా వ్రతము అని శ్రీరాముడు వాల్మీకి రామాయణములో చెప్పెను. సుముఖః మంచి ముఖము కలవాడు, నిర్మలమైన ముఖము కలవాడు. ఎవ్వడు ముందుగా బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను ఉపదేశించెనో అతను సుముఖుడు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. సూక్ష్మః సర్వగతుడు కనుక ఈ భగవానుడు సూక్ష్ముడు అని ముండకోపనిషత్తు చెప్పుచున్నది. సుఘోషః వేదరూపమైన మేఘగంభీరమైన కంఠధ్వని కలవాడు. సుఖదః మంచి నడవడిక కలవారికి సుఖమును ఇచ్చువాడు. సుహృత్ ప్రత్యుపకార ఆపేక్ష లేకుండా ఉపకారము చేయు మంచి మనస్సు కలవాడు. మనోహరః అతిశయము లేని ఆనందరూపుడు అయి మనస్సులను ఆకర్షించువాడు ఈ భగవానుడు. జితక్రోధః కోపమును జయించినవాడు ఈ భగవానుడు. ధర్మరక్షణ కోసము రాక్షసులను సంహరించును, కాని కోపముచే కాదు.
వీరబాహుః రాక్షసులను సంహరించుచు వేద మర్యాదను కాపాడుచు పరాక్రమము గల బాహువులు కలిగినవాడు. విదారణః ధార్మికులను కాని వారిని చీల్చువాడు. స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. స్వాపనః ఆత్మజ్ఞానహీనులగు ప్రాణులను తన మాయచే నిద్రింపచేయువాడు. స్వవసః స్వతంత్రముగా ఉత్పత్తి స్థితి లయము చేయువాడు. వ్యాపీ ఆకాశము వలె అంతటను వ్యాపించినవాడు. ఆకాశము వలె సర్వగతుడు నిత్యుడు అని శృతివాక్యము. నైకాత్మ అనేకములగు స్వరూపములు కలవాడు, పెక్కు విభూతులు కలవాడు. నైక కర్మకృత్ జగత్తు ఉత్పత్తి స్థితి లయ రూపమున పెక్కు కర్మలు చేయువాడు. వత్సరః సమస్తమును తన యందు ఉంచుకున్నవాడు. వత్సలః భక్తుల యందు వాత్సల్యము గలవాడు. వత్సీ ప్రజలనందరినీ తన బిడ్డల వలె చూచుకొను జగజ్జనకుడు ఈ భగవానుడు. రత్నగర్భః రత్నములు గర్భముగా గల సముద్రము వంటివాడు. ధనేశ్వరః ధనములకు సంపదలకు ప్రభువైనవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.